హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్పై ఉన్నటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరికైనా కానిస్టేబుల్ నోటిఫికేషన్పై కానీ అలాగే రీ ఎగ్జామ్ కండక్ట్ విషయంలో కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అని అనుకునేవారు కానీ ఎవరైనా కానిస్టేబుల్ రాసినటువంటి ప్రతి అభ్యర్థి ఈ వీడియో చూడడం వల్ల మీకంటూ నోటిఫికేషన్పై అలాగే రిజల్ట్స్పై ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మనం చాలా రోజుల నుంచి అయితే మనము బోర్డుకి ట్రై చేయడం జరిగింది. ఫైనల్లీ మనకు వచ్చేసి మంగళవారం రోజు ఛాన్స్ రావడం జరిగిందనమాట బోర్డుతో మాట్లాడడానికి. అలాగే మరి కాల్ రికార్డ్ ఆప్షన్ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి మన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడుగుతారు. బట్ ఇక్కడ అంతకుముందు మనం ట్రై చేసిన ప్రతిసారి కాల్ రికార్డ్ పెట్టినప్పుడు వాళ్ళైతే మనకు ఆన్సర్ చెప్పకుండా కట్ చేయడం జరిగింది. సో వన్స్ మనం కాల్ రికార్డ్ ఆప్షన్ లేకుండా ట్రై చేసినప్పుడు సుమారుగా 1 నిమిషం 17 సెకండ్లు వారు మనతో మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ 1 నిమిషం 17 సెకండ్లలో కూడా మనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటిపై మనమైతే కంప్లీట్ క్లారిటీ అయితే తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా అభ్యర్థులకు ఏదైతే ఉపయోగపడే క్వశ్చన్స్ ఉన్నాయో వాటినే అడగడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటి అనే దాని గురించి ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ స్కోర్ కార్డుకు సంబంధించి మేమైతే అడగడం జరిగిందనమాట. సో కానిస్టేబుల్ స్కోర్ కార్డు ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ అని అడగడం జరిగింది. దానికి సంబంధించి వారు చెప్పినటువంటి సమాధానం, ఎంటైర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అఫీషియల్స్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తే ఏ క్షణమైనా మేము రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము సో అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ అఫీషియల్స్ నుంచి ఆర్డర్స్ వస్తే ఏ క్షణమైనా వాళ్ళు స్కోర్ కార్డుకు సంబంధించి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది మనం అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అలాగే సెకండ్ వచ్చేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు, నిజమేనా అని కూడా అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళు మమ్మల్ని అంటే ఒక 2-3 తిట్లు కూడా తిట్టడం జరిగిందనమాట. సో ఇలాంటి ఆలోచనలు మీకు ఎలా వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు రిటర్న్గా క్వశ్చన్ వేసి తిట్టడం జరిగింది. సో దానికి సంబంధించి మేము చెప్పేసాము, అంటే ఇట్లా కొన్ని టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు, అందులో నిజమెంత ఉంది అంటే ఈ కోర్టు కేసుల వల్ల కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి అడిగాము. సో దానికి వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఇలాంటి కేసులు ప్రతి నోటిఫికేషన్లో వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎక్కడ కూడా మీరు చూసినట్లయితే మన స్టేట్ విషయంలో ఎక్కడ కూడా మామూలుగా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిన దాఖలాలు లేవు. సో మనకు వచ్చేసి ఈ కోర్టు కేసుల పని కోర్టు కేసులు చూసుకుంటాయి, బోర్డు తన ప్రాసెస్ తను చేసుకుంటూ పోతుందే తప్ప నోటిఫికేషన్ క్యాన్సిల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 100% నోటిఫికేషన్ క్యాన్సిల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సో నోటిఫికేషన్ క్యాన్సిల్ అనేది జరగదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి అభ్యర్థులకు ఒక ఐడియా అయితే వచ్చింటుంది అనుకుంటాను. అంటే ఇప్పటికీ కూడా చాలామంది అంటే కొంతమంది చూసినట్లయితే ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వని అభ్యర్థులు, అలాగే మెయిన్స్లో స్కోర్ తక్కువ వచ్చినటువంటి అభ్యర్థులు కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఎవరైతే మెయిన్స్ మంచిగా రాసి మంచి స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు కొంత కంగారుకు గురి కావడం జరుగుతుంది. సో దీనిపై క్లారిటీ కోసమే మనం ఇంత ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వదు. 1 or 2 days లేట్ అయినా కానీ రిజల్ట్స్ వచ్చి యాజ్ ప్రాసెస్ అనేది త్వరగా అయితే జరిగిపోతుంది. అలాగే మేము థర్డ్ క్వశ్చన్గా కోర్టు కేసుల వల్ల నోటిఫికేషన్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అని కూడా అడగడం జరిగింది. సో దానికి సంబంధించి లీగల్ టీం చూసుకుంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ కోర్టు కేసులు అనే అంశం వచ్చేసి అక్కడ లీగల్ టీం పరిశీలిస్తుంది. సో ఈ రిజల్ట్ రిమైనింగ్ ప్రాసెస్ అనే అంశం బోర్డు చూసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా మనకు ఈ 1 నిమిషం 20 సెకండ్లలో మనం అడిగినటువంటి క్వశ్చన్లకు వాళ్ళైతే మనకు చాలా క్లియర్గా ఓపిక్గా అయితే సమాధానం చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఏదైతే అభ్యర్థులు నోటిఫికేషన్ క్యాన్సిల్ అలాగే రీ ఎగ్జాము వీటి గురించి కొన్ని అపోహలు అయితే పెట్టుకున్నారు కదా. సో దీనికి సంబంధించి మనమైతే ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అన్న వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.
అలాగే మీరు కనుక గతంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ముందు అంటే ఒక 5 to 10 days వరకు కూడా కానిస్టేబుల్ హాల్ టికెట్స్ వచ్చే వరకు కూడా ఎగ్జామ్ అనేది జరగదు, ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు కూడా ఒక రూమర్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో అప్పటికి కూడా ఎగ్జామ్ అయితే జరిగింది. సో ఒకటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, బోర్డు అనేది ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుపోతుందే తప్ప ఇలాంటి రూమర్స్కు ఇటువంటి రూమర్స్కు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వదని చెప్పేసి మీరైతే అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఇంకో విషయాన్ని కూడా లేవనెత్తడం జరుగుతుంది. డిఎస్సి మరియు ఏఎల్పి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ రిజల్ట్స్ ఇవ్వడం ద్వారా కొంచెం కట్ ఆఫ్స్ తగ్గే అవకాశం ఉంది. సో దీనివల్ల కొంతమందికి లాభం చేకూరే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది. సో వారి యొక్క ఆలోచన అనేది చాలా మంచి విషయమే, అంటే వారు ఆలోచించిన విధానంలో ఎటువంటి తప్పు లేదు. బట్ బోర్డుకు వచ్చేసి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి సో మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ విషయంలో ఎప్పుడూ కూడా ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు ఇలా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఒక అభ్యర్థి వేరే జాబ్కి వెళ్ళినప్పుడు అతని దగ్గర నో అబ్జెక్షన్ లెటర్ తీసుకుంటారే తప్ప దాన్ని బ్యాక్లాగ్ కిందికి వేస్తారే తప్ప ఆ పోస్ట్ను కింద ఉన్నటువంటి అభ్యర్థితో ఫిల్ చేసిన దాఖలాలు కూడా గతంలో ఎప్పుడూ లేవు. సో ఈ విషయాన్ని అభ్యర్థులు అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికే ఈ నోటిఫికేషన్ చాలా డిలే అయిపోయింది. ఇప్పుడు కూడా రిజల్ట్ గురించి మనం డిలే కోరుకున్నట్లయితే ఇంకా చాలా డిలే అవుతుందని చెప్పేసి అభ్యర్థులు గమనించండి. విత్ ఇన్ స్కోర్ కార్డు వచ్చినటువంటి 1 or 2 weeksలో ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు లేదండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కు సంబంధించి ఇంతవరకు ఇంకా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయలేదు. సో ఈ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత 1 week విత్ ఇన్ 1 week or 10 daysలో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కు ఈవెంట్స్ కండక్ట్ చేసిన తరువాతనే ఈ మెయిన్స్కు సంబంధించి మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అంతే తప్ప డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇది అలాగే ఎవరికైనా మెడికల్కు సంబంధించి కానీ ఇంకే డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించి డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడైతే అడగండి. స్పెషల్లీ ఈ టైంలో మీరు మెడికల్కు సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచి స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులు అయితే వాటిని రెక్టిఫై చేసుకోవడానికైతే ట్రై చేయండి. అలాగే ఈ 1 or 2 months కూడా ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా, అంటే జాబ్ వచ్చిన తర్వాత ఎలాగూ ఫ్రీ టైం దొరకదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఫ్రీ టైంని అయితే ఎంజాయ్ చేయండి. ఇలాంటి రూమర్స్ని అయితే నమ్మవద్దంటాను. మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.